నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రసాయన ఎరువుల రహిత ఆహార ఉత్పత్తులను పెంచేందుకు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది హాజీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కిసాన్ మేళాను ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంచిర్యాల పట్టణం 20-32 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేయాలని కోరుతూ ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు టీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిన మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని ప్రజల ముందుంచిన మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి బీజేపీ అభ్యర్థి విజయంతో సాధ్యం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికను రచిస్తున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు మంగళవారం మంచిర్యాలలోని వైశ్య భవన్లో హాజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సేంద్రియ ఆహార ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గడ్డం వివేక్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంకు చేయూతనివ్వడం వల్ల రైతులకు పెట్టుబడి ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అంది ఆరోగ్యానికి రక్షణ ఇస్తుందని అన్నారు ఈ దిశగా ముఖ్యమంత్రి ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే దిశగా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాలలో చేనేతదారులకు సౌకర్యంగా ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేయాలనే వినతికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు పంట మార్పిడి విధానాల వల్లే ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకునే విధానానికి రైతులు స్వస్తి పలకాలని సూచించారు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు స్వీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు ఆర్గానిక్ వ్యవసాయ రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని గోని శ్యామ్ సుందర్ రావు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య వైస్ చైర్మన్ సల్ల మహేష్ గోని శ్యామ్ సుందర్ రావు బొడ్డు శంకర్ అత్తి సరోజ తిరుపతి రైతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హాజీపూర్ అదేవిధంగా ఎఫ్పిఓకు సంబంధించి ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఒక గొప్ప ప్రదర్శన ఈ సందర్భంలో మొదలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తా ఉన్న రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ విధమైన ఒక ప్రదర్శన చేయటం దాంట్లో భాగస్వాములై మిమ్మల్ని కూడా ప్రోత్సాహం చేస్తా ఉన్నాం ప్రేమ్సాగర్ రావు గారు కానీ శ్యామ్ సుందర్ రావు లాంటి గారు ఈరోజు మల్లికార్జున రెడ్డి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వ్యవసాయం అంటే ఈరోజు మాకు తెలిసింది కానీ కొత్త తరానికి తెలిసింది వ్యవసాయం అంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ చేస్తేనే వ్యవసాయం అనుకుంటా ఉంటాను నాకు కూడా వ్యవసాయం ఉంది కానీ నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు మేము ఈరోజు కూడా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో వారికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది.
ఆ ఇంట్రెస్ట్ భాగస్వాములు మిమ్మల్ని కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నేను కానీ పెద్దలు ప్రేమ్ సాగర్ గారు కానీ పెద్దలు వివేక్ గారు కానీ ఆ ప్రయత్నంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇంతకుముందు సోదరులు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు వారికి ఏ విధమైన ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఏ విధమైన ఈరోజు వారిని పెంపొందించి ముందుకు నడిపే ప్రయత్నంలో మీ సలహా సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో నేరుగా ఒక 10 నిమిషాలు హాజీపూర్కి సంబంధించిన ఎఫ్పిఓలు మరి వీరందరితో కూడా ఒక 10 నిమిషాలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే వారి ఆలోచన మేరకు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి, పెంపొందించాలనే ఆలోచన ఉన్న తరుణంలో తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత అదొక కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తాం. ఈ కార్యక్రమం తీసుకున్నాం. గడిచిన 3 నెలల కింద ఇక్కడ పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఒక రైతు అవగాహన సదస్సు పెట్టి ఆ రోజు అందరూ రైతులు, ఎక్కువ మంది రైతులు, దానికి సంబంధించిన రైతులు వ్యవసాయం ఎక్కువ ఉండాలని స్టాల్స్, దాంతోపాటు అగ్రికల్చర్ అధికారులు, సంబంధిత కలెక్టర్, మిగతా అడిషనల్ కలెక్టర్ గారు, బ్యాంకులతో ఒక కార్యక్రమాన్ని మల్లికార్జున గారు రావడం జరిగింది. వీళ్ళందరి నుంచి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఏ రకంగా చేస్తామని చెప్పడానికి కోసం చేయడం జరిగింది. ఒక నమ్మకం, ఒక ధైర్యం రైతులలో కలిగించడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సార్. ఫుడ్ ప్రాసెసింగ్ ఐ థింక్ మ్యాంగోకి సంబంధించిన మట్టుకు దిస్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాంగో ప్లేస్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్, ఈర్పూర్, తెలంగాణ ఇక్కడ మారుతుంది. దాని తర్వాత మ్యాంగో అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాంగో అండ్ అదర్ వెరైటీ కాల్స్. దాంతోపాటు ఇక్కడ ఈ అగ్రికల్చర్ దాని గురించి మా వాళ్ళకు చెప్పడం జరిగింది చాలా అనుకుంటూ. సరే ఇంకొక సంవత్సరం లోపల ఖచ్చితంగా ఆ టార్గెట్ ఇంకొక సంవత్సరం విధించేస్తాం. ఈరోజు వ్యవసాయం అంటే మా వాళ్ళకి అందరూ కావడం వడ్లకి ఎందుకంటే పొలం దిగాల్సిన పని లేదు, కట్టబడి ఏం చేయాల్సిన పని లేదు, వాటికి వడ్డొద్దని అన్ని మిషన్లు వస్తాయి కాబట్టి అది తక్కువ చేసి వర్షాకాలం పంట వడ్లే ఇబ్బంది లేదు. కానీ రెండో పంట ఇంకేదైనా కమర్షియల్ క్రాప్స్, పెసలు కానీ, కందులు కానీ 3 నెలలు 90 డేస్ వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. అవి వేసుకొని వాళ్ళు 3వ పంట కూరగాయలు వేస్తే ఇక్కడ మంచిర్యాలకు డైలీ 22 నుంచి 26 కూరగాయలు వస్తాయి. 22 నుంచి 26 అంటే 450 నుంచి 500 కూరగాయలు వస్తాయి. ఆ కూరగాయలు హైదరాబాద్లో ఉన్నాయి. అయితే రాయపూరు, యాదగిరి ఆ పక్కన నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడికి వెళ్తే అక్కడ ఉదయం, ఆడికి వెళ్తే ఉదయం 45 గంటల తర్వాత ఇక్కడ కూరగాయలు వస్తాయి. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూసాం. ఈ లక్ష్మీపేట 2 బస్సులు పండుండే కదా, అప్పుడు మంచిర్యాల డిపో లేదు. ఈ లక్ష్మీపేట ఇక్కడ నిర్మల్ బస్సు ఒకటి, ఇక్కడ కర్ణాటక పండుకొని పొద్దున వచ్చిన మొత్తం వీళ్ళందరూ కూరగాయలు గంపాలు పెట్టుకొని వస్తుంది ఇక్కడ అమ్ముకొని. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయింది. ఇక్కడ కూరగాయల మార్కెట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక సంవత్సరానికి 2 నెలల లోపల మంచిర్యాలకి ఎన్ని కూరగాయలు అవసరం ఉంటాయో మా రైతుల ద్వారా ఖచ్చితంగా కూరగాయలు అన్నీ ఏర్పాటు చేసి మంచిర్యాల నియోజకవర్గం పైసలు ఎక్కడికి వేరే కాకుండా మా పైసలు మా దగ్గర ఉన్నదే మాకు ఇంత చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఇది చాలా అవసరం ఈ రోజులలో. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఏదైతే చాలామంది చర్చిస్తున్నారో, చాలామంది కూడా చెయ్యాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరైన అవగాహన లేక వాళ్ళందరూ కూడా ఎంతో ముందుకు పోవాలి, నిజంగానే రైతులకు ఉపయోగపడదా అని చెప్పి ఆ డౌట్తోని చాలామంది రైతులు ముందుకు రాలేకపోతున్నారు. అయితే ఈ అవగాహన సభలు ఇట్లాంటి అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఈ అవగాహన సభలు పెడితే రైతులకు ఒక ఉపయోగం పడుతుంది. ప్రత్యేకంగా మంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా వారికి ఆదేశాలు ఇవ్వాలి. పోయి రైతులతో కలిసి రైతులకు ఈ అవగాహన కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా కొంచెం స్మాల్ సబ్సిడీ రికగ్నిషన్, మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సబ్సిడీ ఇస్తానని చెప్పినప్పుడు చాలామంది రైతులు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడే మల్లికార్జున రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పినారు.
ఏమని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు రైతులే బెనిఫిట్ అవుతారు. సో దట్ ఈస్ ఈ సైకిల్ ఆఫ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల మన ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. ఫర్టిలైజర్ కన్జంప్షన్ తక్కువ వచ్చినప్పుడు ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీ కూడా తక్కువ అవుతుంది. జన్మనిచ్చిన మంచిర్యాల జిల్లాకు సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రూప్ 1 ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగిందని, టీఆర్ఎస్లో టికెట్ పొంది ఎంపీగా విజయం సాధించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కేంద్రీకృత విధానాలతో జిల్లాలోని బడుగు బలహీన వర్గాలకు ఏమీ చేయలేకపోయానని నిరాశ చెందిన తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊడిగం చేసే విధానాన్ని, కుటుంబ పాలనకు వారసత్వం కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్ల మళ్లీ మోసపోయానని తెలుసుకుని బీజేపీ పార్టీలో చేరారని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతుందని, బీజేపీ పార్టీ నీడలోనే అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఈ పార్టీలో చేరానని, పార్టీ అభివృద్ధికి, జిల్లా ప్రజలకు సేవలందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ పార్టీ అభ్యర్థి విజయానికి సర్వశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, తులా ఆంజనేయులు, మున్నారాజు సిసోడియా, రాకేష్ రేణువా, జోగుల శ్రీదేవి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక గ్రూప్ 1 అధికారిగా, మంచిర్యాల జిల్లా ముద్దు బిడ్డగా, ఒక దళిత బిడ్డగా, పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక పేద కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డగా నేను పుట్టినటువంటి ఈ మంచిర్యాల జిల్లాకి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో 19 సంవత్సరాల అత్యున్నతమైనటువంటి సర్వీసు గ్రూప్ 1 సర్వీస్కి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను 11 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఒక గ్రూప్ 1 అధికారిగా 9 ఎన్నికలు చూసి 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. కాబట్టి రాజకీయ పరిస్థితులు అనేటటువంటిది గెలవచ్చు, ఓడొచ్చు, టికెట్ రావచ్చు, రాకపోవచ్చు, అవన్నింటినీ మనసులో పెట్టుకునే నా జీవిత లక్ష్యమైనటువంటి మంచిర్యాల జిల్లాకి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు బీఫామ్ ఇవ్వడం వల్ల నేను ఎంపీగా గెలుపొందడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రీకృత విధానాల వల్ల నేనేదైతే కలలుగన్న నా ప్రాంతానికి సేవ చేయాలనేటటువంటి సంకల్పం నెరవేరలేదు. కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేంద్రీకృత విధానాల వల్ల, నాకు నచ్చకపోవడం వల్ల, నాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలాంటి దళిత బిడ్డలకు, నిరుద్యోగులకు, రైతు కూలీలకు, సింగరేణి కార్మికులకు నేను సేవ చేయాలనేటటువంటి సంకల్పం విఫలం అవ్వడం వల్ల నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ లో 6వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 6వ తారీఖు నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 6వ తారీఖు 2వ నెల నుండి మొదలుకుంటే దాదాపు 2 నెలల 24 రోజులు నా నియోజకవర్గానికి కానీ, నేను పుట్టినటువంటి నా మంచిర్యాల జిల్లాకు కానీ వచ్చేటటువంటి అవకాశం, అదృష్టం నాకు లభించలేదు. అంటే నేను ఏదైతే నా ప్రాంతానికి సేవ చేయాలి, నాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి నా 19 సంవత్సరాల సర్వీసును వదులుకొని వచ్చానో అది బీఆర్ఎస్ లో సాధ్యం కాలేదు. ఇటు ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 2 నెలల 25 రోజులు నాకు 25 సంవత్సరాలకు కావలసినటువంటి అప్రశాంతత, అవహేళన, అగౌరవం కాంగ్రెస్ పార్టీలో లభించింది. అంటే తద్వారా ఒకటే అనుకున్నాను, జీవితంలో ఏదో
నా మీద దయ్యమో భూతమో రావడం వల్ల పెట్టుబడిదారు చేతుల్లో కీలుబొమ్మైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కుటుంబ పాలనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, డబ్బున్నటువంటి చేతుల్లో బందీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను దాదాపు 2 నెలల 25 రోజులు నరకాన్ని చూశాను, అవమానాలకు గురయ్యాను, అవహేళనలకు గురయ్యాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నేనేదైతే కలలు కన్నటువంటి నా మంచిర్యాల జిల్లాకే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గం, మంతిని నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకు నేను సేవ చేయాలి, నిరుద్యోగులకు సేవ చేయాలి, విద్యార్థులకు నేను ఒక గ్రూప్ 1 అధికారిగా మార్గనిర్దేశనం చేయాలి, వైద్య సదుపాయాలు అందించాలంటే ఈరోజు పార్టీని సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి నేను ఒక జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఈ ప్రాంతం యొక్క సమస్యలకు రేపు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం దాదాపు ఖాయమైంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంలో, 3వసారి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా కాబోతున్న సందర్భంలో మన ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిస్తే మోదీ గారి ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం తీసుకురావచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి గెలిచిపోతే వెంకటేష్ అన్నకి ఇంకా నాకంటే ఎక్కువ తెలుసు, జంతర్ మంతర్లో ధర్నాలకు తప్పించి దేనికి పనికిరారు. ఎందుకంటే అక్కడ ఉండేది 30-40 మంది కాంగ్రెస్ ఎంపీలు. కనుక మే 13 నాడు జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఉన్న ప్రజలందరూ ఈసారి బీజేపీ అభ్యర్థి అయిన గుమాసా శ్రీనివాస్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ, నిన్న నరేంద్ర మోదీ గారి అంటే ఒక 10-15 రోజులు నడిచింది, బీజేపీలో అభ్యర్థి మార్పు అవుతుందట, వెంకటేష్ గారు నేత గారు జాయిన్ అవుతారు, వారు వస్తారట, 10-15 రోజులు జరిగింది. కానీ ఏమి కాకపోయినప్పుడు అంటే మార్పు జరగలేదు. బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించినాక మార్పులు అంటుండేది. బీజేపీ గుమాసా శ్రీనివాస్ గారిని నాయకత్వంలోనే ముందుకెళ్తుంది. అయినప్పటికీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో మార్పు వస్తున్నది, మన ప్రాంతంలో కూడా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్న బీజేపీ పార్టీలో చేరిన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గారికి మా మంచిర్యాల జిల్లా తరఫున స్వాగతం, సుస్వాగతం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విజయం సాధించి మెజారిటీ సాధిస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీలు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చెన్నూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కార్మిక పక్షపాతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి అనుసరించిన విధానాల్లోనే మేము నడుస్తున్నామని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా దళిత, వెనుకబడిన వర్గాలకు న్యాయం సేవలు అందించే దిశగా ముందుకు వెళుతున్నామని, బీజేపీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే దళిత, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగదని, సెక్యులర్ వాదులమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని పెద్దపల్లి ఎంపీగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తానన్న బీజేపీ పార్టీకి ఓటు వేస్తే దళితులకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగదని, అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, చెన్నూరు ఎమ్మెల్యే మరియు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఈసారి తగులుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని మేము సపోర్ట్ చేస్తాము, మేము గెలిపిస్తామని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి మాకు సపోర్ట్ లభిస్తుంది.
అందరు కూడా మొదలు అనుకున్నారు. మందకృష్ణ మాదిగ గారు వారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తారు. దాంట్లో తప్పేం లేదు. భారతీయ జనతా పార్టీని క్యాంపెయిన్ చేయడానికి తప్పేం లేదు. కానీ మందకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారి ఏం చేయాలని చెప్పి వాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాదిగ సమాజానికి టికెట్ ఇప్పించుకోలేకపోయాడు. ఆయననే ప్రత్యేకంగా గోమాస శ్రీనివాస్కి ఆయన ముందుండి వారికి టికెట్ ఇప్పించడం జరిగింది. అది ఎనివే మేము దాంట్లో పోదలుచుకోలేదు. మాకు దాంతో వాస్తా లేదు. వారు రాజకీయం ఏదైతే రాజకీయాల్లో అందరు రాజకీయ నాయకులు రాజకీయం ఆడతారో వారు కూడా రాజకీయం ఆడతారు. మేము కాకా వెంకట స్వామి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మాదిగల ఐక్యత ఉండాలి, వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పని చేసినప్పుడే షెడ్యూల్ కాస్ట్కి న్యాయం జరుగుతుంది. ఒక ఐక్యతతో కొట్లాడినప్పుడే మనకి ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు కూడా అదే దిశలో పనిచేసేవారు. వారు ఆ రోజుల్లోనే వారు చెప్పినారు, ఏ పోస్ట్ అయినా కానీ ఏ ఎలక్షన్లో టికెట్లైనా కానీ మంచిగా ఇద్దరు కలిసి 50-50 చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు షెడ్యూల్ యునైటెడ్ ఫ్రంట్ కూడా కాకా వెంకటస్వామి గారు స్థాపించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాము. వంశీ గారు, నేను, మా నాన్నగారు ఏదైతే దారి చూపించారో దాని ప్రకారంగా అందరి సమాజంలో ఎస్సీస్ ఉపకులాల్లో ఏదైతే ఎస్సీస్ ఉన్నారో అందరికీ కూడా న్యాయం చేసేలాగా పనిచేస్తున్నాము. ఇంకా ముందు కూడా అందరినీ కలుపుకొని పనిచేసే దశలో ఉన్నాం. మా ఎక్స్పీరియన్స్ అన్ని ఎలక్షన్లలో ఏముందంటే ఈ కాస్ట్ వైజ్ ఏదైతే గ్రూప్స్ ఉంటాయో ఎప్పుడు కూడా లోకల్ ఆ ప్రాంతానికి చెందిన గ్రూప్స్ ఏమవుతున్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఆ ప్రజాప్రతినిధుల తీసుకెళ్తారు. అంటే ఎంత ఏమున్నా కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు ఇచ్చిందో ఈ ఎవరైతే సమాజంలో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ 6 సూత్రాలు ఎప్పుడైతే అన్నదో అందరికీ న్యాయంగా పార్టీలు లేకుండా అందరికీ కూడా ఈ సూత్రాలన్నీ కూడా లభిస్తుంది. ఇప్పుడే చాలామంది మహిళలు జాయిన్ అయినప్పుడు వారికి కూడా నేను ఇదే చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ప్రత్యేకంగా నేను ఇంతకుముందు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా వచ్చి వారు మద్దతు పలికినప్పుడు కూడా నేను వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఎల్లవెల్లుగా మీతో ఉండి మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ దళితుల అగేన్స్ట్ దళిత ద్రోహి బీజేపీ పార్టీ అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ప్రజలు చెప్పినట్టు అందరినీ కలుసుకొని అభివృద్ధి వైపు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే పనిచేస్తుందో దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ చాలామంది బీజేపీ నాయకులు కూడా న్యూస్లో చెప్పడం జరిగింది. ఈసారి వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు కానీ అధికారం వస్తే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది అందరు గమనించాలి. బడుగు బలహీనత వర్గాల దళితులందరూ వెనుకబడిన వాళ్ళందరూ ఇది గమనించాలి. ఎందుకంటే ఇది ఒక బ్రిటిష్ పరిపాలన లెక్క కనిపిస్తుంది. అప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ చేసినారు. ఇప్పుడు కూడా వెనుకబడ్డ వర్గాలందరినీ డివైడ్ అండ్ రూల్ చేసి ఆ కాన్సెప్ట్లో ముందుకెళ్దామని చెప్పి బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది. అది మన దేశానికే హానికారం. మీరు చూస్తున్నారు, ఇంతకుముందు ముస్లిమ్స్ అని చెప్పి కూడా బీజేపీ నాయకులు కామెంట్ చేశారు. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది అందరూ గమనించాలి. మన యువత మేలుకోవాలి దీనికి. ఎందుకంటే మన హక్కుల కోసము
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితమే ముందు చూపుతో మనకున్న స్వేచ్ఛ, మన స్వాతంత్రం పోరాడి మరి తెచ్చుకున్నది స్వేచ్ఛగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతకాలని మనకు ఒక అవకాశం ఇచ్చినారు. కానీ అదే మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మన స్వేచ్ఛకే ఒక ఇబ్బంది వచ్చేలాగా కనబడుతుంది ఈ బీజేపీ పార్టీ వాళ్ళ ప్రవర్తన. దీనికి మనము గట్టిగా జవాబు చెప్పిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఐక్యమత్యంగా ఉన్న మన దేశం విడదీయాలని చూస్తున్న నాయకులు మనకొద్దు. అభివృద్ధి బాటలో, కేవలం అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. మంచిర్యాల పట్టణంలోని 20వ వార్డు మరియు 32వ వార్డుల్లో సోమవారం సాయంత్రం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, 450 కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని, అంతేకాకుండా 160 కోట్లతో అంతర్గామ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నారని, 160 కోట్లకు బదులు 450 కోట్ల వ్యయంతో అంతర్గాం బ్రిడ్జిని ముల్కల ప్రాంతానికి మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హామీలను నిలబెట్టుకోలేదని, అందుకోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి ఎంపీగా తమ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీని నిలదీసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాది సత్యం, అంకం నరేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం మేలోగా 450 బెడ్ అసలు బ్రహ్మాండంగా ఇక్కడ పని నడుస్తుంది. అది కేసీఆర్ పుణ్యాన అది శాంక్షన్ అయింది, చేస్తున్నాం. గుడిపేటలో అక్కడ కాలేజ్, ఇక్కడ హాస్పిటల్. మరొకటి మంచిర్యాలకు గుండెకాయ లాంటిది. మంచిర్యాల అభివృద్ధికి ఎంతో ప్రధానమైన ఒక కార్యక్రమం. మంచిర్యాల నుంచి గోదావరి అంతరాంతంగా బ్రిడ్జి 164 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయడం జరిగింది. టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది, టెస్ట్ అయింది. కానీ మొన్న ఎన్నికలు గెలిచిన తర్వాత ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఇది వద్దంటున్నారు. అర్థం చేసుకోండి, ఇది వద్దు ముల్కలు అంటున్నారు. ఇది గమనించాలా మంచిర్యాల ప్రజలు. ఎందుకు వద్దు? 18 కిలోమీటర్లు తగ్గే భారాన్ని వద్దనుకుంటూ 104 కోట్ల బ్రిడ్జి ఇక్కడ కడితే 5 కిలోమీటర్ తేడా, అది 450 కోట్లతో కట్టే బ్రిడ్జి అక్కడ కడతారట, ఇక్కడ కట్టారట. ఒకసారి ప్రజలతో గెలిచిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఇది మంచిర్యాలకు మోసం చేస్తున్నాడు, మంచిర్యాలకు అన్యాయం చేస్తున్నాడు. మంచిర్యాలకు గుండెకాయ లాంటి మంచిర్యాల అంతరం బ్రిడ్జి అది తక్షణమే మొదలు పెట్టాలనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఎందుకు బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు ఇప్పటికి పిల్లర్లు వేస్తుండే మన మంచిర్యాలకు ఎంతో వ్యాపార వృద్ధి చెందుతుండే. ఇలా మొత్తం పెద్దపల్లి మంచిర్యాల మొత్తం కలిసిపోతుండే. ఇది ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి. మంజూరు చేశాం, ఎందుకు వద్దంటారండి? దేనికోసం వద్దంటారండి? అంటే దివాకర్రావు కేసీఆర్ గారు మొదలు పెడితే ఇది వద్దా? మేము కూడా నాకు ఛాన్సాలు గెలిచాం, ఏది కూడా మేము రద్దు చేయలేదు, ఏ పని మేము రద్దు చేయలేదు. ఇలా రద్దు చేసిన చాలా ఉన్నాయి. ఇవాళ మంచిర్యాల మేము 400 కరెంటు పోలు పెడితే ఈ ప్రేమసాగర్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే క్యాన్సిల్ చేశాడు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? చెప్పండి. ఎందుకు క్యాన్సిల్ చేశారు? కరెంటు పోలు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే కరెంటు డబ్బులు కట్టలేక మేము కరెంటు పోలు పెడితే అవి క్యాన్సిల్ చేశారు. ఓటు ఎందుకు అడుగుతారు? దేనికోసం మీకు వేయాలి అంటే అమలు ఏది కూడా అమలు చేయలేదు కదా. నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో వాగ్దానం చేసిందో ఒక బస్సు తప్ప ఏది కాలేదు, ఏది చేయలేదు. మీ పవిత్రమైన ఓటు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన కొప్పుల ఈశ్వర్ కారు గుర్తు కొట్టాలని మిమ్మల్ని వేడుకుంటున్నా, ప్రాధాయపడుతున్నా. మీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల పట్టణ 20వ వార్డు 32వ వార్డులో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో అక్కడ అంకం నరేష్ గారు అయితేంది, ఇక్కడ మా ప్రజల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏదైతుందో ఇంటింటి ప్రచారం,
పెద్ద మొత్తంలో స్పందన వస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ముఖ్యంగా 6 గ్యారంటీల పేరు మీద 13 స్కీములు ఏదైతే ఇచ్చిండ్రో ఆ 13 ఒకే ఒక్క పథకం ఉచిత బస్ అనేది శాంక్షన్ చేయడం. అది గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్కి పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి దానికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదులే అనే ఆలోచనతో అది ఒక స్కీమ్ మాత్రం ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం. వేరే ఏది కూడాను ఇలా కరెంటు కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఇకపోతే 2500 కావచ్చు, ఇవన్నీ దేనికి చేసినా కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వనటువంటి సందర్భం. వారి అభద్రతా భావం ఒక సీఎం దేవుళ్ళ మీద ఒట్లేసి నేను చేస్తానే సందర్భం ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో. ఒకప్పుడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా నంబర్ 1 ఉన్నటువంటి సందర్భం. కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఎక్కడ పోతే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాడంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంశించి మోసం చేయడానికే తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తూ, ఎందుకంటే ఈ 4-5 నెలలనే ప్రజలకు అర్థమైపోయింది. ఒక పక్క రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కూడా ఏ వర్గం చూసినా యువత కూడా కావచ్చు, వాళ్ళందరూ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో యువ నాయకులు విజితన్న గారి సారథ్యంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లబాటు అందుబాటులో ఉంటూ ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ప్రజల తరపున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే విధంగా టీఆర్ఎస్ క్యాడర్ ఎప్పుడు కూడా పూర్తి సన్నద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి నాయకత్వంలో పార్లమెంటు ఎలక్షన్ల కోసం 32వ వార్డు 20వ వార్డు ఇంటింటి ప్రచారంలో భాగంగా అంతకుముందు ఎలక్షన్లో మా మాజీ శాసనసభ్యులు గారు ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల అవసరాలు తీర్చుకుంటూ ముందుకు సాగుతున్న నేతగా ప్రజా సమస్య కోసమే ఉన్న నాయకునిగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో 6 గ్యారంటీల పేరుతోని ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రజలను నడ్డివీడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే అతి తొందరలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పదప్పది. ప్రభుత్వానికి ఆర్టీసీకి నయా పైసా కట్టలే, పుక్కడికి వచ్చింది వాడుకున్నాడు అంతే తప్ప ఈరోజు ఆర్టీసీ పూరి నిర్వీర్యం అయిపోయింది. ఆర్టీసీ అంటే అది కూడా తొందరలోనే చేతులెత్తేసే కార్యక్రమం. ఈరోజు మహిళలకైతేనేమి రైతు బీమా అయితేంది, రైతు బంధు అయితేంది, ఈరోజు ఏదైతే రైతు గోస చూస్తే వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే వాళ్ళను పట్టుకొని ఎక్కడికక్కడ ఊడవికే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ఏదైతే ప్రజలు ఇక్కడున్న నాయకుడిని నమ్మి ఓట్లేసిందో ఏమాత్రం ఇక్కడున్న సమస్యలు గాలికి వదిలి ఇక్కడున్న శాసనసభ్యులు అనుకోండి, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, పూర్తిగా ఇక్కడ వాటర్ సమస్యను అయితే ఏదైనా పూర్తిగా గాలికి వదిలిన సందర్భం. ఇక్కడ ఆ రోజు పెగ్గలు కొట్టిన కాంగ్రెస్ నాయకులు 60,000 మెజార్టీ అన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రండి. నిజంగా కాంగ్రెస్ నాయకులారా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకునికి చెప్పండి, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, 60,000 మెజార్టీకి ఒక్క ఓటు వచ్చినా మీ గెలుపు కాదు. ప్రజలు ఒక్కసారి మార్పు చూద్దాం అనుకున్నారు తప్ప మీ మీద అభిమానంతో కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, 60,000 కాదు 20,000 తెప్పించుకో, మీకు దమ్ము ధైర్యం 20,000 మీ నాయకునికి కూడా చెప్పండి. 20,000 మెజార్టీ గిట్ట మీకు వస్తే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి, ఇంట్లోండి నామినేషన్ అయితే నెక్స్ట్ ఇంట్లోండికి వెళ్తారట, మీకు డిపాజిట్ వస్తే నన్ను అడగండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు మా వెంబడి ఉన్నారు, ప్రజా సమస్యల కోసం మేము ఉంటాం, మా నాయకుడు ఉంటారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి రేపు ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేయాలని మేము కోరుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని వడ్డెర కాలనీ, లక్ష్మీనగర్, గౌతమినగర్లో పట్టణ బీజేపీ నాయకులతో కలిసి మంచిర్యాల బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, పేద ప్రజల వైద్యం కోసం 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్, రైతులకు కిసాన్ సమాన్ నిధి, ఉచిత కరోనా టీకాలు మరియు ఉచిత రేషన్ బియ్యం ఇప్పటి వరకు అందించి పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 1,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు, 6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణతో 100 మందికి ఉపాధి కల్పించారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రతిపక్షంలో ఉండి
జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడం తప్ప ఏ ప్రయోజనం లేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పి బీజేపీ పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు బోయిని హరికృష్ణ, జయరామరావు, బొడ్డు రఘునందన్, కర్రె లచ్చన్న, కంకణాల సతీష్, వైద్య శ్రీధర్, పచ్చ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సత్యనారాయణ, తిరుమల, స్వాతి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు గౌతమి నగర్ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్స్ని కలవడం జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరు మీద మోసం చేసిన 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి, రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, వరికి బోనస్ 500 రూపాయలు ప్రతి క్వింటాల్, ఇట్లా అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. మరోవైపు నరేంద్ర మోదీ గారు ఏదైతే చెప్పినరో అది చేసి చూపించారు. గత 10 సంవత్సరాలలో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఫలాలు అందరికీ అందేలాగా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం పనిచేశారు. ఒకవైపు అవినీతి కుటుంబ పాలన, ఇంకోవైపు వికసిత్ భారత్ అభివృద్ధి జరుగుతున్న భారతదేశం. ఈ రెండింటి మధ్యలో ప్రజలందరూ ఆలోచించాలి. కుటుంబ పాలన, ఒకటే కుటుంబంలో ఈ ప్రాంతంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికే ఇదే జిల్లాలో. మళ్ళీ ఇలా అదే కుటుంబానికి చెందిన వాళ్ళ కొడుకుని ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి అలా ఎంపీకి పోటీ చేపిస్తారు. 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నది కదా అని ప్రతి ఒక్కరిని కొనిపడేస్తారు. కానీ ఇక్కడ మనము ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని ఇక్కడ నుంచి మనం గోమాస శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి పంపితే ఈ ప్రాంతంలో ఇంకెక్కువ అభివృద్ధి చేయొచ్చు, సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ కూడా తీసుకురావచ్చు. కనుక ప్రజలందరూ కూడా ఈసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీకి అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. మా అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. గౌతమ్ నగర్, రాళ్లపేట, ఇస్లాంపుర అండ్ లక్ష్మీనగర్, ఒడ్ర కాలనీ ఇంటింటికి బీజేపీ ప్రచారం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని, అలాగే గోమాస శ్రీనివాస్ గారిని బీజేపీ అభ్యర్థి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గతంలో అన్ని కుటుంబ పాలన పార్టీలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా నెహ్రూ పోతే ఇందిరాగాంధీ పోతే రాజీవ్ గాంధీ పోతే సోనియా గాంధీ పోతే రాహుల్ గాంధీ వచ్చారు. ఆ పార్టీ సర్వనాశనం అయింది.
దాని తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు వాళ్ళతోటి ఆ కుటుంబ పార్టీ నాశనమైంది. ఇప్పుడు కుటుంబ పార్టీ లేని పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా కుటుంబ పాలన లేని పార్టీ భారతీయ జనతా పార్టీ. మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు, దేశ రక్షణగా నిలబడతారని మేము ఆశిస్తున్నాము. మీరు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి ఓటు వేసి ఈసారి ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపించి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ప్రస్తుతం మండుతున్న ఎండల కారణంగా మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఉష్ణోగ్రతలు 45 నుండి 50 డిగ్రీల అధికంగా వరకు చేరుకుంటుందని సమాచారం ఉందని, మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవాలంటే వారికి విధులను ఉదయం 11 గంటల వరకే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్కు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం, మన ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రేపు నిర్వహించబోయే మేడే సందర్భంగా కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత పాలకవర్గానికి ఉందని ఆయన అంటూ, కార్మికుల నిధుల నిర్వహణ సమయంలో మార్పులు తెచ్చి ఉదయం 11 గంటలకే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, టౌన్ ఇన్ఛార్జి లింగయ్య, రామస్వామి, దుర్గమ్మ, తిరుపతి, రవి, తిరుపతి, మధుకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఏదైతే ఇవాళ ఎండ తీవ్రతంగా ఉంది, ఇలా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో కార్మికులు ఉదయం 5 గంటలకు వచ్చి 1 గంట వరకు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో వారికి ఎండ దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గౌరవ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి మా యొక్క సమస్యను విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా వేసవికాలం ఉన్నందున ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు పని కేటాయించాలని కోరినాం. దానికి తప్పనిసరిగా రేపు మే 1 నుండి 1 తారీఖు నుండి ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకే కార్మికులందరూ పని చేయాల్సిందిగా సందర్భంగా కార్మికులను కోరుతా ఉన్నాం. ఇదే విషయమై మున్సిపల్ మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం, వారు కూడా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి తెలియజేస్తా అని చెప్పడం జరిగింది. అందుకే కార్మిక సోదరులందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం కార్మిక పక్షాన పోరాటం చేస్తూ గత ఎండ వేసే కాలంలో ఎప్పుడైనా 5 నుంచి 11 వరకు పనిదినాలను ఏర్పాటు యూనియన్ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అనేది కార్మిక సోదరులు గుర్తెరగాలి. ఎందుకంటే ఎప్పుడైనా కార్మికుల పక్షాన పోరాడేది ఈ యూనియనే. కాబట్టి మీ అందరూ తెలుసు, మనం గతంలో కానివ్వండి, గత పాలకవర్గం కానివ్వండి, అంతకుముందున్న పాలకవర్గం కానివ్వండి, ఎప్పుడైనా మనం ఈ పాలకవర్గం కూడా అదే రీతిలో మే 1 వారం నుండి ఈ యొక్క నేడు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఎంతో మంది అధికారులు ఒకప్పుడు 10వ తరగతి పరీక్ష తప్పిన వారేనని చెన్నూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ అన్నారు. ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి చెన్నూరు పట్టణ సీఐ రవీందర్ మాట్లాడుతూ, ఫెయిల్ అయిన విద్యార్థులలో మనోధైర్యాన్ని నింపే విధంగా పలు విషయాలు వెల్లడించారు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, నిరాశ చెందకూడదని అన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాయడానికి సప్లిమెంటరీ ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యామని జీవితాన్ని చేతుల్లోకి తీసుకుని అఘాయిత్యాలకు పాల్పడకూడదని తెలిపారు. జీవితం చాలా చిన్నది, ఎంతో గొప్పదని, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్న వారు కొందరు ఒకప్పుడు 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన వారేనని,
వారి యొక్క విజయ గాథలను వివరిస్తూ విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు. పరీక్ష తప్పితే మళ్లీ రాయవచ్చు, కానీ జీవితం పోతే మళ్లీ రాదని విద్యార్థులకు సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. మనకి ఈరోజు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి. కాబట్టి ముందుగా మన చెన్నూరు మండలంలో ఉన్నటువంటి 10th క్లాస్ రాసినటువంటి పిల్లలకు అందులో ముందుగా అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడం కొరకు నేను మీతో మాట్లాడుతున్నా. అందులో ఏంటంటే ఇప్పుడు ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, అందులో పాస్ అయిన స్టూడెంట్స్ పాస్ అవుతారు. కొంతమంది సరే వాళ్ళు తెలియకల్లోలే, కానీ ఒక్కొక్క టైంలో కొంచెం వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండో అదే ఉండో వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అయినా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఆ ఫెయిల్ అయినప్పుడు మేము ఫెయిల్ అయిపోయినాం కదా, దాంతో అదే అయిపోయినాం కదా, నా తోటోడు వాడు పాస్ అయిపోయాడు, వాడు మంచిగా అదే అయిపోయాడు అని చెప్పి మీరు ఏదో కుంగిపోకుండా లేదేదో బాధపడి చేసే విధంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఒక్కటే మన జీవితాన్ని డిసైడ్ చేయదు. తర్వాత 10th తర్వాత మనం ఇంకా చదివే చదువులు బాగుంటాయి. ఒక 10th క్లాసులోనే ఫెయిల్ అయినామని చెప్పని కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇంకేదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అటువంటివి చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన మనం లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు, ఇంకా సాధించేది చాలా ఉంటుంది. అట్లా అనుకుంటే 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. గొప్ప వాళ్ళ తర్వాత చాలా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కొన్ని మనకు ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే అంజు శర్మ అని చెప్పని మనకు రాజస్థాన్ క్యాడర్ IAS ఆఫీసర్ ఒక వాళ్ళు ఉంటారు. ఆమె ఏందనంటే 10th ఫెయిల్ అయింది, ఇంటర్లో కూడా ఫెయిల్ అయింది అని చెప్పి ఇప్పుడు ఆమె బాధపడే 10th ఫెయిల్ అయినా కదా అని చెప్పి చనిపోవడము లేకపోతే అది చేయడము చేయలేదు. లేదా ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయింది మళ్ళీ, అయినా కూడా ఆమె ఏం కుంగిపోయి చేయలేదు. కానీ ఆమెకు సైన్స్ అంటే పాపం భయం అట. ఎవరు అంజు శర్మ అని మేడం అని చెప్పి నాకు సైన్స్ అంటే భయం కాదని ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ తీసుకున్నది. ఎకనామిక్స్ తీసుకుంటే ఎకనామిక్స్లో కూడా ఫెయిల్ అయింది ఇంటర్మీడియట్లో. కానీ ఆమె దాంతో ఉండి అయ్యో నేను ఇట్లా అయిపోయింది, నేను 10th ఫెయిల్ అవుతుంది, ఇంటర్లో ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఆమె బాధపడలేదు. బాధపడకుండా ఆమె యూపీపీఎస్సీ 1990లో ఆమె యూపీపీఎస్సీలో కలెక్టర్ ర్యాంక్ కొట్టింది. అంటే ఫస్ట్ అటెంప్ట్, మళ్ళీ అందులో చూడండి ఫస్ట్ అటెంప్ట్లో ఆమె ర్యాంక్ కొట్టింది. అంటే 10th ఫెయిల్ అయ్యి ఇంటర్లో ఫెయిల్ అయ్యి కూడా ఆమె యూపీఎస్సీ వచ్చేసరికి ఆమె ఒక ఉన్నతమైన మన దేశంలోనే అత్యున్నతమైన సర్వీస్ అయిన యూపీఎస్సీలో ర్యాంక్ సాధించింది. అంటే అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ విధంగా చేసుకోవాలి. అలాగే సునీల్ శర్మ అని చెప్పి మన దగ్గర కూడా ఇంకా ముంబైలో ఒక అతను ఉంటాడు. ఆయన ఏంటంటే 10th ఆయన ఫెయిల్యూర్ స్టూడెంట్. 10th ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన తర్వాత ఎంఫిల్ అంటే టాటా సైన్స్ కాలేజ్ నుంచి ఆయన ఎంఫిల్లో డిగ్రీ తీసుకున్నాడు. దాంట్లో గొప్పతనం ఏమున్నది, ఓకే తీసుకున్నాడు కదా అని అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. ఆయన 10th ఫెయిల్ అయిన తర్వాత ఒక మున్సిపాలిటీలో అతనికి చదువుకునే స్తోమత లేక మున్సిపాలిటీలో వర్కర్గా చేస్తున్నాడు. ముంబై మున్సిపాలిటీలో వర్కర్గా చేసుకుంటూ ఆయన చదువుకుంటూ, అంటే చదువు మీద ఇంట్రెస్ట్, 10th ఫెయిల్ అయిపోయినా కదా నేను ఇది వర్క్ చేసుకుంటున్నా కదా నేను అనకుండా అందులోనే ప్రజెంట్ కూడా చేసుకుంటూ ఆయన ఎంఫిల్ సాధించాడు. ఒక టాటా సోషల్ సైన్స్ పెద్ద సంస్థ నుంచి వెళ్ళి ఎంఫిల్ తీసుకున్నాడు. ఆయన గోల్ ఏంటంటే నేను PhD డాక్టర్ అని నన్ను పిలవాలి అనేటువంటి 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంటే. అటువంటి ఇన్స్పిరేషన్స్ అట్లా చాలా ఉన్నాయన్నట్టు మనకు. అలాగే కుమాల్ ఆర్ విరుకల్ అని చెప్పే ఒక ఆయన 12 times యూపీపీఎస్లో ఫెయిల్ అయింది. 12 times, 1 time కాదు, 2 times కాదు, 12 times ఫెయిల్ అయింది. ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆయన ఏమో ఎప్పుడు డిప్రెషన్కి పోలేదు, ఎప్పుడు ఏమని చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన లేదు. కానీ ఆయన ఏమంటారంటే మీరు ఇట్లా 12 times ఫెయిల్ అయింది కదా, మరి ఇంకా మీకేంటంటే నేను 12 times ఫెయిల్ అయినా, మహమ్మద్ గజనీ ఆయన 17 times భారతదేశపై దండెత్తి చేసిండు, ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటాడు. ఆయన అంటే ఎప్పుడు మనకు ఇన్స్పిరేషన్ ఎట్లుండాలంటే దాన్ని సాధించాలనే కోరిక ఉండాలి, సాధించాలనే తృష్ణ ఉండాలి. కాకపోతే అంతేగాని తొందర నేను ఒకటేసారి నేను ఫెయిల్ అయిపోయినా, ఇక నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చనిపోవాలనేది ఆలోచన అటువంటిది ఉండకూడదు.
ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత చాలా మందికి మనకు ఇంకా అవకాశాలు వస్తాయి. అంతనే తొందరపడి మనము ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఇంకో తుషార్ శర్మ అని ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయనది ఒకసారి మీకు చెప్తే మీరు ఒక పరిచయం అయిపోతారు. ఆయన ఏంటంటే ఆయనకు 10th క్లాసులో బిలో అంటే యావరేజ్లో బార్డర్లో పాస్ అయిన స్టూడెంట్. ఆయన మార్క్స్ విషయానికి వస్తే ఆయన ఏంటంటే 10thలో మ్యాథ్స్లో 36, ఇంగ్లీష్లో 35 100కు, సైన్స్లో 38. ఆయన యొక్క మార్క్స్ స్కోర్ 10thలో. కానీ నౌ ప్రజెంట్ ఆయనే బొరాచి గుజరాత్లో ఆయన ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే చూడండి అది ఎంత మనకు ఒక 10th క్లాస్ అప్పుడే అయిపోయిందని చెప్పి ఆయన ఏమో చేసుకొని ఊరుకోలేదు. అంటే 10th క్లాసులనే లేదా ఇంటర్మీడియట్ అనే లేదా డిగ్రీలనే అయిపోతే మనం కాదు, తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం చేస్తాం. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఎలాంటి బాధపడకండి. ఇందులో పాస్ అయిన వాళ్ళందరికీ సంతోషంగా ఉంటారు. వాళ్ళతో పాటుగా మీరు అట్లే ఉండండి, ఏం కాదు. ఇది కాకుంటే మనకు 10th ఇప్పుడు ఇవేంది సప్లిమెంటరీ రాసుకుంటాం. అంటే మనకు ఒక్కటే ఏదో అదే చిన్నప్పుడు మనం చదవనంత మాత్రం లేదు, 10th ఫెయిల్ అంత మాత్రం అది కాదు. తర్వాత మన యొక్క తర్వాత డిగ్రీ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో పుంజుకుంటాం, మనం డెవలప్ అవుతాం. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా తొందరపడి ఏం సూసైడ్ టెండెన్సీ చేసుకోకూడదు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రసాయన ఎరువుల రహిత ఆహార ఉత్పత్తులను పెంచేందుకు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. హాజీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కిసాన్ మేళాను ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మంచిర్యాల పట్టణం 20-32 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేయాలని కోరుతూ ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిన మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని ప్రజల ముందుంచిన మాజీ ఎమ్మెల్యే. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి బీజేపీ అభ్యర్థి విజయంతో సాధ్యం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.